హలో? హలో? హరిరాఘవ్ సార్‌తో మాట్లాడొచ్చా? మాట్లాడండి. హరిరాఘవ్ సార్ ఇక్కడే ఉన్నారండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం ఉప్పల్ నుంచి కాల్ చేస్తాను హైదరాబాద్. మాట్లాడండి. ఓకే. ప్రశ్న అడగండి. చెప్పండి. మీ ప్రశ్న ఏంటి చెప్పండి? హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను మేడం. ఓకే. 2010లో కెరీర్ ఇష్యూ అన్నట్టు. హ్మ్. అయితే అందులో ఏంటంటే జనరల్‌గా వెయిటరు హ్మ్. ఇలాంటి పనులుండడం వల్ల హ్మ్. అప్పుడు నచ్చక వదిలేసాను ఆ ఫీల్డ్. హ్మ్. తర్వాత మెడికల్ కోర్సు ఒకటి చేశాను. హ్మ్. తర్వాత ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నాను గానీ, అందులో సాలరీస్ తక్కువ ఉండడం వల్ల ఏం లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదు మేడం. కెరీర్ ఏం బాలేదు. హ్మ్. ఇక దానివల్ల ప్రస్తుతం అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నాను. హ్మ్. నాకేది ఇష్టమో, ఏ ఫీల్డు, ఎందులో నేను సక్సెస్ అయ్యి, బాగా డబ్బులు సంపాదిస్తాను, హ్యాపీగా ఉంటాను అనేది నాకు కన్‌ఫ్యూజన్ ఉంది మేడం. నాది కొద్దిగా ఫికిల్ మెంటాలిటీ. అంటే ఊకే మారుతా ఉంటది మెంటాలిటీ. ఓకే. దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. సారు అభిప్రాయం, సార్ సలహా తెలుసుకుందామని ఫోను చేశాను. ఓకే. రైట్. ఏం పేరు చెప్పారు? మీ పేరేంటండి? కుమార్. కుమార్. కుమార్ గారు, నేను మొదట ఏంటంటే నేను కెరీర్ కౌన్సిలర్‌ని కాదు. కెరీర్‌కి అపోజిట్ ఉంటది నా కౌన్సెలింగ్. నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ థెరపిస్ట్‌ని. సో, ఏది పని చేస్తే బాగా డబ్బు సంపాదిస్తాను, డబ్బు సంపాదించి హ్యాపీగా ఉంటాను. ఇవన్నీ పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్. సమాజంలో అలా ఉండొచ్చు. మీరు కూడా నమ్ముతూ ఉండొచ్చు. డబ్బు మాత్రమే హ్యాపీనెస్ ఇచ్చినట్లయితే, మీకంటే, నాకంటే కొన్ని లక్షల రెట్లు సంపద ఉన్నటువంటి అంబానీ కొడుకు చాలా హ్యాపీగా ఉండాలి. లక్షల రెట్లు హ్యాపీగా ఉండాలి. అలా ఏం లేరు. వాళ్ళు కూడా బాధలున్నాయి. కాబట్టి డబ్బుకి, ఆనందానికి సంబంధం లేదు. కానీ మీరు డబ్బు సంపాదించడం ద్వారా ఆనందపడాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనిని ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే, ఆనందంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా డబ్బొస్తుంది. అంతే తప్ప ఈ డబ్బు అనేది సంపద అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. డబ్బు అనేది ఒక రకమైనటువంటి సంపద మాత్రమే. డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది తప్ప మీరు సంపాదించలేరు. కానీ మీకు కావాల్సిందేంటి అనంటే, ఇతర సంపదలుండాలి. ఏంటవి? ఆరోగ్య సంపద ఉండాలి. అలాగే వచ్చేసి ఇంటలెక్చువల్ రిచ్‌నెస్ ఉండాలి. ఎమోషనల్ రిచ్‌నెస్ ఉండాలి. కల్చరల్ రిచ్‌నెస్ ఉండాలి. ఇట్లా రకరకాలైనటువంటి అదర్ రిచ్‌నెస్ ఉంటే ఆటోమేటిక్‌గా ఫైనాన్షియల్ రిచ్‌నెస్ కూడా వస్తుంది. కానీ నాకు అది చేస్తే బాగా డబ్బులు రావట్లేదు, ఇది చేస్తే బాగా డబ్బులు రావట్లేదు అనుకుంటే, మీరు ఏం చేసినా డబ్బులు సంపాదించలేరు. మీరు వెళ్తే కెరీర్ కౌన్సిలర్ దగ్గరికెళ్తే ఏదో చెప్తూ ఉంటారు. కానీ అది గూడా మీరు చేయలేరు. మీరు దేంట్లోనైనా డబ్బు సంపాదించవచ్చు. కేవలం హెయిర్ కట్ చేస్తూ కోట్లు సంపాదించే వాళ్ళున్నారు. తబలా వాయిస్తూ కోట్లు సంపాదించే వాళ్ళున్నారు. అట్లా గాకుండా కేవలం కుండలు చేస్తూ సంపాదించే వాళ్ళున్నారు. లేకపోతే ఫోటోలు తీస్తూ సంపాదించే వాళ్ళున్నారు. లేకపోతే లా చదువుకొని సంపాదించే వాళ్ళున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ చేసి సంపాదించే వాళ్ళున్నారు. ఈ వీణ వాయిస్తూ సంపాదించే వాళ్ళున్నారు. డ్రమ్స్ వాయిస్తూ సంపాదించే వాళ్ళున్నారు. కాబట్టి ఇది అదని కాదు. మీకు ఏది నచ్చింది, ఏది కంఫర్ట్‌గా ఉందో అది చేసుకుంటూ మీరు దాంట్లో ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు సంపద వస్తుంది. అలా గాకుండా ఏది చేస్తే సంపాదించుకుంటాను అనేటువంటి ఆలోచనతోని, అటువంటి యాటిట్యూడ్‌తో మీరెళ్ళినట్లయితే మీరు ఏం జేసినా సంపాదించలేరు. ప్రతి చోట డిస్సాటిస్ఫాక్షనే వస్తది. ఎందుకంటే మీ గోల్ సంపాదించటం. ఎప్పుడైతే సంపాదించడం మొదలైపోయిందో, మీ మైండ్ ఎప్పుడు గూడా ఏం జేస్తే ఎంతొస్తుంది చెక్ చేసుకోవటం అవుతుంది. అబ్బా! సరిగ్గా రావట్లేదేమో అనిపిస్తది. మొదట్లో ఏ పని చేసినా చాలా తక్కువ సంపాదనొస్తది. ఇప్పుడు నేను 2012లో నాకు వేరే బిజినెస్ ఉండి, నెలకి రూ. 2,00,000 ప్రాఫిట్ వచ్చేటువంటి బిజినెస్‌ని క్లోజ్ చేసి, నేను కౌన్సెలింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు నెలకి 5,000 కూడా వచ్చేది కాదు. అలా నేను 5, 6 సంవత్సరాల పాటు ఆ తక్కువ అమౌంట్‌తోనే పని చేయటం వలన, ఆ తర్వాత మెల్లమెల్లగా నా ఎగ్జిస్టెన్షియల్ థెరపీ మీద ప్రజలకి నమ్మకం పెరిగి, ఆ తర్వాత మెల్లగా నా దగ్గర కౌన్సెలింగ్ ఇవ్వటం మొదలైంది. తర్వాత నాకు డబ్బులు కూడా వస్తున్నాయి. నేను 2015 వరకో, 16 వరకో ట్రై చేసి, లేదంటే ఒక 6 నెలలు ట్రై చేసో, 1 ఇయర్ ట్రై చేసో, డబ్బులు రావట్లేదు అని వదిలేసి వేరే దాంట్లోకెళ్తే అక్కడ కూడా అదే అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. బట్ మొత్తం టోటల్ ఎఫర్ట్స్ పెట్టి లేట్ అయినా సరే, ఇంకా మీరు పూర్తిగా పని చేస్తే ఆటోమేటిక్‌గా మీకు సంపదొస్తుంది. మీరు హోటల్ మేనేజ్‌మెంట్ చేసినప్పుడు మీకెందుకు అక్కడ మీకిష్టం ఏర్పడలేదంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ రావట్లేదు. అలాగే ఇంకోటేదో చేసినప్పుడు గూడా ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదంటే, మీకు ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ రావట్లేదు. ఎందుకంటే మీ ఎక్స్‌పెక్టేషన్ ముందుంది. మీ యొక్క పెర్ఫార్మన్స్ దానికంటే తక్కువుంది. మార్కెట్ మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎప్పుడు మీ దగ్గర టాలెంట్ ఉండి, మీ దగ్గర హార్డ్ వర్క్ చేసేటువంటి యాటిట్యూడ్ ఉంటే.
అలా లేకుండా మీరెంత తిరిగినా సరే మార్కెట్‌కి మీరు అవసరం లేదు. మార్కెట్‌కి సొల్యూషన్స్ కావాలి. మీరు బలంగా ట్రై జేసి, మీరు సొల్యూషన్స్ మీద ఫోకస్ చేసి, ఏ ఫీల్డ్ తీసుకున్నప్పటికీ కంప్లీట్‌గా మార్కెట్‌కి మీకు యూజ్‌ఫుల్‌గా మారితే, మార్కెట్ వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మంచి సాలరీస్ ఇస్తూ ఉంటుంది. మార్కెట్‌లో చాలామంది ఎంప్లాయీస్ కావాలి. చాలామంది ప్రొఫెషనల్స్ కావాలి. దానికి సరిపడా ఎక్కడ లేరు. లభించటం లేదు. లభించటం లేదంటే వీళ్ళందరూ నిరుద్యోగులు గూడా ఇంతమందున్నారు. ఎందుకున్నారంటే వీళ్ళు మార్కెట్‌కి అవసరమైన రిక్వైర్మెంట్ అంత వర్క్ గాని, అంత టాలెంట్ గాని, అంత నాలెడ్జ్ కానీ వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల ఈ సమస్యొస్తుంది. మీరు ఏదో ఒక ఫీల్డ్ తీసుకొని కంప్లీట్‌లీ దాని మీద ఫోకస్ చేసినట్లయితే ఆ ఫీల్డ్‌లో సక్సెస్ అవుతారు. రైట్.